రాష్ట్రం మొత్తం పోలిస్తే. ఈ విధంగా ఖచ్చితంగా ఈ టాలెంట్ని మనం ఈ లొకేషన్లో ఈ డెవలప్మెంట్లో కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనం ఎంతో వృద్ధి చెందబోతున్నాం అనేది చెప్పకనే చెప్తుంది. ఐటీ పాలసీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అందులో కొంత స్టార్టప్ కంపెనీలు కూడా వెసులుబాటు ఉండాలి. సో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ హబ్స్ కావచ్చు, SEZ కావచ్చు, వీటన్నిటికి ప్రోత్సాహకాలు కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా హైదరాబాద్ని తలదన్నుతుంది. టీ హబ్ లాంటిది హైదరాబాద్లో ఉన్నటువంటి టీ హబ్ లాంటిది ఖచ్చితంగా విజయవాడలో ఒక హబ్ క్రియేట్ చేయాలి. అది కనుక క్రియేట్ చేసిన రోజు ఎంతోమంది ఈ రీజియన్ నుంచే NRIs కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, స్టార్టప్ కంపెనీ ఓనర్లు కావచ్చు, ఇక్కడి నుంచే ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ కనుక ఒక స్టార్టప్ సెంటర్ కనుక మళ్ళీ ఒక సెంటర్ డెవలప్ చేసుకోగలిగితే, మేము ఎలా అయితే విజయవాడ లొకేషన్లో గన్నవరం మేధా టవర్స్లో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాము, ఆ విధంగా అందరూ పెడతారు. ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇట్ ఈస్ హోప్ ఫర్ ద బెస్ట్. 2047కి ఖచ్చితంగా ఇట్ విల్ బీ బీట్ టు ఆల్ ది Tier 1 cities. థ్యాంక్ యూ సో మచ్.